ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదైనా ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి ఒక సమూహం వరకు ఒక రాజకీయ పార్టీ అయినా ఏ నినాదమైనా ఇవ్వచ్చు. కానీ ప్రజలకు ఆమోదయోగ్యం కానిది అయితే నిలబడదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిన ఈ ఉద్యమం ఎందుకు నిలబడి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళిందంటే కారణం ఏమంటే దాంట్లో ఉంది కాబట్టి, దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి. ఎస్, ఇది కరెక్టే కదా, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు ప్రజలు అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్సర్ కాబట్టి. అలాగే అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామాకు చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని ఎట్లా చూస్తున్నారు. ఏమీ జరగలేదు అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేరు. కానీ ఈరోజు కూడా మాట్లాడినట్టున్నాడు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఎక్కడో జిల్లాకు పోయినట్టున్నాడు. దాంట్లో ఎక్కడైనా ఆయన ఉపన్యాసంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉన్నట్టుంది, డిఎస్సి గురించి కూడా. ఎక్కడైనా మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపు ఉన్నా అంతా బాగానే ఉంది, ఇది ఏదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. ఈరోజు ఆయన అన్న దాంట్లో నేను ఇంతకుముందు ఏంటంటే మేము వేల ఉద్యోగాలు ఇస్తుంటే ఆ కడుపు మంటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చేస్తోంది అని అన్నారు. వేల ఉద్యోగాలు నువ్వు ఇవ్వడం కాదు, అందులో మా హయాంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు రద్దు చేసి దానికి ఎక్కడెక్కడ ఇంకొన్ని కలిపి ఈ సంవత్సరం వచ్చిన రిటైర్మెంట్ కానీ మిగిలిన వాటికి కలిపి ఇచ్చారు. ఇచ్చినవి పారదర్శకంగా అనుమానాలకు అవకాశం లేకుండా ఎందుకు జరపలేకపోయారు? ఇవి అనుమానాలు కూడా కాదు, ఎగ్జాక్ట్ వాస్తవాలు, ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పగలిగిన వాస్తవాలను ఎత్తి చూపాం. వాటికి మాత్రం సమాధానం ఇవ్వదు. దాంతోపాటు మిగిలిన డిమాండ్ల గురించి అస్సలు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్ల బడ్జెట్ ఉంది, దానికి ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నావా లేదా, దానికి సంబంధించి ప్రస్తావన ఉండదు. అట్లా పాసింగ్ దీనిలా కొట్టేసి మీరు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మేము చూడాలన్నా. నిరసన రోడ్ల మీద కాక ఎక్కడ ఇళ్లలో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పోనీ మా నిరసనల్లో ఎక్కడైనా హింసకు మీరు చేసిన పోలీసు లాఠీచార్జీలో మీరు చేయిస్తున్న పోలీసులతో చేస్తున్న దాష్టీకము, వాళ్ళ దుర్మార్గంగా మీద విరుచుకుపడము, అడ్డగించడము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ లేదా పాల్గొంటున్న ప్రజల నుంచి కానీ యువత నుంచి కానీ ఎక్కడైనా ఏదో దాడి చేసే రీతిలోనూ ఇంకో రకంగానే ఎక్కడన్నా ఒక్కసారైనా ఒక్క సందర్భంలోనూ కనపడిందా? అత్యంత శాంతియుతంగా డిమాండ్లను లేదా ఏమి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదైనా వేరే ఉందా? క్రియేట్ చేస్తే మీరు చేసింది, ప్రభుత్వం క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం. పోలీసులను ఎక్కడో యుద్ధం జరుగుతున్న దగ్గరికి పంపించినట్టో, ఏదో గొడవ జరుగుతుంటే పంపించినట్టో
ఇక్కడ ఏం లేదా, గొడవ జరిగితే మీ వల్ల జరుగుతుంది, మీరు చేస్తే జరుగుతుంది. నిన్న దీక్షా శిబిరాల మీద అటాక్ చేసింది ఎవరు రమ్మన్నారు? దీక్ష కూర్చుంటే ప్రజలకు యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. మేము పెట్టిన డిమాండ్స్లో గన వాస్తవం లేకపోతే ప్రజలు వచ్చి స్పందన ఎందుకు వస్తుంది? దానికి నువ్వు తపన పడడం ఎందుకు? మీ పోలీసు వ్యవస్థనంతా దుర్వినియోగం చేయడం ఎందుకు? మా దానికి రెస్పాన్స్ రాదు, ఫెయిల్ అవుతాంగా. లేదా ప్రజలే మమ్మల్ని అడుగుతారు కదా, ఏముందబ్బా ఇది బాగా చేశారు కదా అయినా మీరెందుకు అంటున్నారని. తప్పు జరిగింది. ఇంకా దాంట్లోకి సంబంధించి కూడా నిర్దిష్టమైన ప్రశ్నలు మేము వేసినవి, నిర్దిష్టమైన ప్రశ్నలు అసలు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన కుమారుడు ఎవరైతే విద్యాశాఖకు ఉన్నాడో ఆయన కానీ చేయని క్వశ్చన్స్ సంధించినవి. ఎక్కడైనా పరీక్ష పెట్టి అర్హత పరీక్ష కొంతమందికి దాని నుంచి సపరేట్ అర్హత పరీక్ష లేకుండా అర్హత పరీక్ష అవసరం లేకుండా చేసినవి ఎక్కడన్నా ఉందా? అసలు పరీక్ష లేకుండా మొత్తం తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొద్దిమందికి ఎగ్జామ్ చేయడం జరిగింది, వాస్తవమా కాదు దానికి అసలు మాట్లాడరు. పైగా స్పోర్ట్స్ కోటా కింద ఈ పరీక్ష అయిపోగానే దీని అవసరం అయిపోగానే మళ్ళీ పాత స్టేటస్ పరీక్ష అవసరం మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా అంతకంటే అంటే ఒక తప్పు ఒక అక్రమం కాన్షియస్గా తెలిసి అడ్డదారుల్లోనో తమ వాళ్లను డబ్బు కమ్ముకోవడానికో తీసుకోవడానికి ఒక దారి రాచమార్గం ఏర్పాటు చేసుకునే నిర్ణయం, కుట్ర, దాని అమలు హైయెస్ట్ లెవెల్లో జరిగిందని ప్రూవ్ అవుతుందా లేదా? స్పోర్ట్స్ నుంచి అక్కడి నుంచి జీవో వస్తుంది, G7 నుంచి ఇక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారు. దాని గురించి అడిగితే దాని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు? నిజంగా ప్రభుత్వానికి తెలియకుండా ఇంత సీరియస్ వేలాది మంది లక్షలాది మంది రాసిన ఒక పరీక్ష, వేలాది పోస్టులు నింపే ప్రక్రియ, టీచర్ పోస్టులు, వాటికి సంబంధించి డెసిషన్ ఎక్కడన్నా ఇట్లాంటిది జరుగుతుందా? ఈ ఎగ్జామ్షన్ ఇచ్చేది పోనీ ఎగ్జామ్షన్ ఇచ్చేది కరెక్ట్ అనుకుంటే మళ్ళీ నువ్వు ఎందుకు దాన్ని పాత జీవోని పునరుద్ధరించడం ఇది తీసేసావు? ఆన్సర్ లేదు. అలాగే లీకేజీ క్లియర్గా తెలుస్తోంది. ఎవరైతే పరీక్ష పేపర్లు సెట్ చేసే వాళ్లకు SCERT డైరెక్టర్కు మాత్రమే పరీక్ష పత్రాలు ప్రశ్న పత్రాల మీద పూర్తి ఇది ఉంటుంది, తన అవగాహనలో ఉంటాయి, తన కంట్రోల్లో ఉంటుంది. పరీక్షలు నిర్వహించే వాళ్లకు అరగంట ముందు మాత్రమే, ఎగ్జామ్కి అరగంట ముందు మాత్రమే పోతాయంటే రెండింటికి కలిపి ఒకరినే పెట్టారు. అంటే ఎవరి చేతైతే సెక్యూరిటీ ఇది ఉందో, ఎవరైతే పరీక్ష పెడతారో వాళ్ళ చేతిలోనే నిర్వహణ కూడా ఉంది. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ వచ్చినాడో ఆ మెరిట్ లిస్ట్ కరెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని గురించి కిమ్మను మాట్లాడరు. ఆ టాప్ వచ్చిన అతను ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ SCERTలో, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే దగ్గర. అది కూడా ఎట్లా తెలిసింది? ఆయన కోర్టుకు పోతే తెలిసింది, లేకపోతే బయటికి గప్చుప్ ఎక్కడా కనపడకుండా మెరిట్ లిస్టు పెట్టేసి మార్చేశారు. ఎక్కడైనా ఇంతవరకు జరిగిందా? దీనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇవ్వట్లా? తర్వాత మెరిట్ దీనికి సంబంధించిన లిస్టు తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది తప్ప మధ్యలో ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేసి 1:1 సెలెక్ట్ చేశారో పెట్టలా. ఎందుకు పెట్టలా? పర్సన్ టు పర్సనే మెసేజ్ పంపించారు. ఎందుకంటే పరీక్ష లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ విషయం బయట ఎక్కడా పొక్కకూడదు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలిగా, ఇవ్వట్లా. అలాగే లీక్ అయింది అనడానికి కృష్ణా జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్తో సంబంధం ఉండే వ్యక్తి డెప్యుటేషన్ మీద SCERTలో ఉన్నాడని బయటపడింది. సంవత్సరం నుంచి అతను ఉన్నాడు. అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు, అంటే ప్రశ్న పత్రాలు సెట్ చేసే దగ్గర. అక్కడి నుంచే బయటకు వచ్చాయని అంటున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఇట్లా మొత్తం లీకేజ్ జరిగింది అనే దానికి బలమైన తిరుగులేని ఆధారాలు దానికి ఉన్నాయి.
స్పోర్ట్స్ కోటాలో అయితే ఎప్పుడైతే స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా అర్హత ఈ పరీక్ష లేకుండా డిఎస్సి పరీక్ష లేకుండా ఇవ్వచ్చు అన్నారో దానిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఉండవు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఎంపీ ఇచ్చిన సర్టిఫికెటు, అతను ఏదో సాఫ్ట్ బాల్ జూడోను, ఇంకొక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీకి చెందిన వాళ్ళే వాళ్ళు ఇచ్చిన వచ్చి ఇవన్నీ ఒకదానికి ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కళ్ళ ముందు. వాటితో సాక్ష్యాలతో సహాయం. ఇంకా ఘోరం, ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఆ సర్టిఫికెట్లలో కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి మార్చారు. ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికెట్ ఈ బేసిస్ మీద ఇచ్చామన్న దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ వేరే వ్యక్తిది పెట్టారు. ఇది బయటపడింది. పాయింట్అవుట్ చేయగానే ఆ బ్యాకప్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారో, ఏ అర్హత వల్ల ఫైనల్ సర్టిఫికెట్ దాంట్లో పోటీల్లో పాల్గొన్నాడో అది తీసి మళ్ళీ ఇతనికి ఎక్కడి నుంచో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిపెట్టినట్టున్నారు, అది పెట్టారు వెబ్సైట్లో. కానీ మెయిన్ దాంట్లో డేటాలో మాత్రం తీయడం మర్చిపోయారు, అది అట్లాగే దొరికిపోయారు. అంటే ఒక తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఇదిగో మీకు అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు? నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్వేగన ఒకటి కిందది పెడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందేనో అడ్డంగా. ఏమీ లేదు, అంతా బాగుంది, కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతోంది. ఇది వాస్తవం.